పార్థసారథి గారి దగ్గరికి అన్నిసార్లు ఎందుకు వెళ్ళారు సార్? ఆయన వేరే చోటుకి వెళ్ళమని వెళ్ళారు, ఆయన చెబుతున్నాడు కదా. పార్థసారథి గారి దగ్గరికి ఎవరు వెళ్ళారు? ఎవరు వెళ్ళింది? ఎవరు? రెడ్డి గారు. నేను కూడా వెళ్ళా. ఎందుకన్నా మనందరం కలిసి ఉన్నాం కదా, కలిసి ప్రయాణం చేద్దాం అని చెప్పి. అవునయ్యా, ఆయన తీసేసాడు, మేము ఉండమని అడుగుతాం. పీకేసేది మేం కాదు కదా. కలిసి ఉన్నాము అన్ని చోట్ల, ఇప్పుడు దాకా కలిసి ఉన్నాం కదా, కలిసి ఉన్నాం. తొందరపాటు మాకని చోటాకి వెళ్తాం. మరి ఎవరు వెళ్తారు? కాదు, ఎవరు వెళ్తారు? జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తానంటే నాకు వద్దు, జనసేన తెలుగుదేశం మాది ఎలా, ఏ పార్టీకి వస్తే సీట్ ఆ పార్టీలో చేరుతామని చెప్పి వెళ్ళేవాళ్ళు ఎవడు ఉన్నాడా? అది జగన్మోహన్ రెడ్డి గారు పీకేసిన వాళ్ళు తప్పించి, పక్కన పెట్టిన వాళ్ళు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి, వాడి పేరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను సీట్ ఇవ్వను, నీకు బాగాలేదు అని చెప్పిన వాళ్ళు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి, వాడి పేరు చెప్పండి. లేదు మాకు చంద్రబాబు దగ్గరికి వెళ్తామని చెప్పి వెళ్ళినాడు ఎవడు, ఒకటి పేరు చెప్పండి. పీకేసిన వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ఒక ఛానల్లో పీకేస్తే ఇంకో ఛానల్కి వెళ్ళరా? ఉద్యోగం మానేసి ఇంటికాడ కూర్చుంటారా? వాళ్ళకి అప్పుడే చెప్పాడు అసెంబ్లీ ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము తీసుకెళ్ళి లోపల తీసుకెళ్ళి సర్లే చూస్తానని చెప్పంటే నేను సీట్ ఇవ్వనని. మీరు రామాయణం అంతా రాముడు సీత ఏమవుద్దని నేనేం చెబుతా? కాదు, 4 ఏళ్ళు వాళ్ళ నలుగురికి అసెంబ్లీ జరుగుతూ ఉండగా ఓటేసే ముందు నలుగురిని తీసుకెళ్లి ముఖ్యమంత్రితో మాట్లాడిచ్చారా? మాట్లాడితే నేను సీట్ ఇవ్వలేను మీకు, మీరు గబూలే పలిగిపోయారని చెప్పి చెప్పాడా? వాళ్ళే బయటకు వచ్చి చెప్పారా నాకు సీట్ ఇవ్వను అన్నాడు, అందుకని చెప్పి మేము వేసామని చెప్పి. మళ్ళీ రామాయణం అంతా రాముడు సీత ఏమవుతుందంటే అప్పుడు నలుగురైనా ఎప్పుడు నలుగురైనా జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వనంటే వెళ్ళిపోతారు. రాష్ట్రం అంతా గొప్పగా అభివృద్ధి జరుగుతుంటే ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి జరగక ఎమ్మెల్యేలు తీసేస్తుంటారు. ఇప్పుడు మీ ఛానల్లో నిన్ను తీసేశారు అనుకో, అదే మీ ఛానల్ పనికిరాందని నిన్ను తీసేసినట్ట, లేదా మీ ఛానల్ సరిగ్గా వార్తలు వేయట్లేదని నిన్ను తీసేసినట్ట? నేను అడిగేదాన్ని సమాధానం చెప్పు. ఇప్పుడు నీ ఛానల్లో నిన్ను తీసేశారు నేను ఒక్కనే అంటే మీ ఛానల్లో సరిగ్గా వార్తలు చూపించట్లేదని, మీ వార్తలు సరిగ్గా కవర్ చేయట్లేదని, మీ ఛానల్ పనికిరాందని నిన్ను తీసేసినట్ట. ఇప్పుడు బిహేవియర్ ఉంటుంది, ఒక ఎమ్మెల్యే అయినా ఒక ప్రజాప్రతినిధి బిహేవియర్ ఉంటుంది. లేకపోతే సామాజిక సమీకరణలో అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణలో మిగిలినటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది అన్న ఒక రాజకీయ పార్టీ ఒకరినే పెట్టుకుని 365 రోజులు ఇక ఎలక్షన్ వచ్చినప్పుడల్లా అతనికే సీట్ ఇవ్వాలని రాసి ఉందా? తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అడిగెత్తాడు, ఇప్పుడు నలుగురిని మార్చాడు నా మీద. ఇప్పుడు వెళ్ళి అడగండి.